గురుగారు, ఆహారాన్ని స్వీకరించే సమయంలో ముఖ్యంగా 5 దోషాలు లేకుండా చూసుకోవాలని చెప్తారు. ఏమిటా 5 దోషాలు? అర్థదోషము, నిమిత్త దోషము, స్థాన దోషము, గుణదోషము, సంస్కార దోషము. అర్థదోషము అంటే ఆ ఆహారాన్ని సంపాదించటం కోసం ఎలాంటి సంపదను ఉపయోగించావో అలాంటి ఆలోచనే కలుగుతుంది. ఒక సాధువు తన శిష్యుని ఆహ్వానం మేరకు వాళ్ళ ఇంటికి భిక్షకు వెళ్ళాడు. భోజనం చేసి విశ్రమిస్తున్నటువంటి ఆ సాధువుకు అక్కడ పెట్టి ఉన్నటువంటి ధనరాశిలో కొంత ధనాన్ని అపహరించాలన్న ఆలోచన కలిగింది. తీసుకుని వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయానికి ఆ ఆహారం ప్రభావం నశించిన తర్వాత తాను చేసిన తప్పును గుర్తించి తిరిగి శిష్యుడి దగ్గరికి వచ్చి, నిన్న ఆహారాన్ని నాకు అందించావు, అది ఎలాంటి సంపాదనతో అందించావు అని ప్రశ్నించాడు. అది మోసపూరితమైన సంపాదనే అని తెలియజేశాడు శిష్యుడు. అందుకే నాకు ఈ దరిద్రపు ఆలోచన వచ్చిందని చెప్పి ఆ ధనాన్ని తిరిగి ఇచ్చివేసి వెళ్ళిపోయాడు. కనుక ధర్మబద్ధమైనటువంటి సంపాదనతో సంచయనం చేసిన ఆహారము నీకు సచ్చింతన కలుగజేస్తుంది. నిమిత్త దోషం అంటే ఆహారాన్ని సమర్పించే సమయంలో అది శుచిగా ఉండాలి. క్రిమికీటకాదుల స్పర్శ కానీ దుష్ట ఆలోచన కానీ ఉండకూడదు. అలాంటి ఆహారాన్ని స్వీకరిస్తే ఆలోచనలు కూడా అలానే ఉంటాయి. భీష్ముడు అంపశయ్య మీద ఉండి ధర్మరాజుకు రాజధర్మాన్, స్త్రీ ధర్మాన్, ఇలా అన్ని ధర్మాలను వివరిస్తూ ఉన్నాడు. అది చూసి ద్రౌపది పక్కున నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు అని ప్రశ్నిస్తే, నిండు కొలువులో నాకు అవమానం జరుగుతున్నప్పుడు తెలియని ఈ ధర్మం ఇప్పుడు ఎలా గుర్తుకొచ్చింది మీకు అని ప్రశ్నిస్తే, ఇంతకాలము దుర్యోధనుని కొలువులో అతను ఇచ్చిన ఆహారాన్ని స్వీకరిస్తూ బ్రతికాను. అర్జునుడు కొట్టిన బాణాలతో ఆ రక్తమంతా బయటికి వెళ్ళిపోయింది. అందుకే ఇప్పుడు సచ్చింతన కలుగుతోంది. ఈ ధర్మాలన్నీ చెప్పగలుగుతున్నానని భీష్ముడు అంతటి వాడు చెప్పాడు. ఇది నిమిత్త దోషం. ఇక స్థాన దోషం. శ్రీకృష్ణుడికి దుర్యోధనుడు 56 వంటకాలతో ఆహారాన్ని అందించాలని ప్రయత్నం చేశాడు. కానీ విదురుడి దగ్గరికి వెళ్ళి భక్తి తన్మయత్వంతో ఆయన ఇచ్చిన అరటి తొక్కనే ఆహారంగా స్వీకరించాడు స్వామి. కారణం స్థానం. ఎక్కడ మనం ఆహారాన్ని స్వీకరిస్తూ ఉన్నాం, ఎవరు మనకు అందజేస్తున్నారు. ఇలా స్థాన దోషము, గుణదోషము. అందించేవారి గుణగణాలు కూడా దాని మీద ప్రభావం చూపిస్తాయి. కనుక ఎవరి ద్వారా ఆహారాన్ని స్వీకరిస్తున్నావు, వారు ఎందుకోసం నీకు అందిస్తున్నారు, ప్రయోజనాన్ని ఆశించా, ప్రేమతోనా? అందుకే తల్లి వంటకాన్ని మించిన రుచికరమైన ఆహారం ఇంకెక్కడా దొరకదని చెబుతారు. కారణం ప్రేమతో, ఆనందంగా నువ్వు జీవించాలన్న ఆలోచనతో ఆ మాతృమూర్తి నీకు ఆహారాన్ని అందజేస్తుంది. కనుక అది సత్వాన్ని కలిగించి ఆయుష్ని వృద్ధి చేసి బలాన్ని నీకు అందజేస్తుంది. ఇహ సంస్కార దోషం. అందించే వారి సంస్కారం కూడా మన మీద ప్రభావం చూపిస్తుంది. కనుక ఈ 5 దోషాలు లేకుండా ఆహారాన్ని స్వీకరిస్తే తస్మాత్ అన్నమయం మనః అని శాస్త్రం చెబుతుంది. కనుక ఆహారమే నీ మనస్సుగా మారి నీకు మార్గదర్శకం చేస్తుంది. ఈ సత్యాన్ని గుర్తిస్తూ బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహృతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అన్నటువంటి ఆలోచనతో మనం ఆహారాన్ని స్వీకరిస్తూ జీవితాన్ని సచ్చింతనతో, సన్మార్గంలో, సత్సాంగత్యంతో ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేద్దాం.